ఓకే. సో ఈ వీడియోలో విల్ సీ అబౌట్ స్టైల్ కాంపోనెంట్స్. ఈ స్టైల్ కాంపోనెంట్స్ గురించి వెళ్సి అండ్ ప్రీవియస్ వీడియోస్‌లో నేను 2 వీడియోలు స్కిప్ చేశాను. ఒకటి పార్ట్ 4, పార్ట్ 3 ఇదంతా కోడ్ రిలేటెడ్ థింగ్ అనమాట. కొత్త కాన్సెప్ట్ నేను చెప్పలేదు. సో అందుకని స్కిప్డ్. సో ఇందులో లెట్స్ సీ అబౌట్ దిస్ స్టైల్ కాంపోనెంట్స్. ఈ స్టైల్ కాంపోనెంట్స్ ఏంటంటే మనం స్టైలింగ్ ఎలా చేస్తాం? మనం నార్మల్‌గా ఇంతవరకు స్టైలింగ్ ఏం చేస్తాం? స్టైలింగ్ ఇన్ రియాక్ట్ ఎలా చేస్తాం? ఐదర్ మన ఈ CSS యూజ్ చేసి స్టైల్ చేస్తాం. అండ్ వీ ఆల్సో హ్యావ్ అనదర్ అప్రోచ్ అనమాట. దట్ ఈస్ సిఎస్ఎస్ ఇన్ జేఎస్. సిఎస్ఎస్ ఇన్ జేఎస్ అంటే ఏంటంటే మనం జావా స్క్రిప్ట్ని యూజ్ చేసుకుని స్టైల్ చేస్తాం. ఇది ఒక థర్డ్ పార్టీ ప్యాకేజెస్ ఉంటాయి. విల్ సి ఈ స్టైల్ కాంపోనెంట్స్ అనే కాన్సెప్ట్ మనకి ఈ సిఎస్ఎస్లోనే వీ హ్యావ్ మల్టిపుల్ థింగ్స్ అనమాట. మనకి ఎలా ఉన్నాయంటే రియాక్ట్ కాంపోనెంట్స్ కెన్ బి స్టైల్ ఇన్ డిఫరెంట్ వేస్, లైక్ యూజింగ్ సిఎస్ఎస్ చేయొచ్చు, లేదంటే సిఎస్ఎస్ ఇన్ జేఎస్ యూజ్ చేయొచ్చు, సాస్ అని చాలా వాటిలో యూజ్ చేయొచ్చు. సో వీ విల్ యూజ్ లైక్ యూజింగ్ సిఎస్ఎస్ ఇంతవరకు చేస్తాం. యూజింగ్ సిఎస్ఎస్ అలా చేస్తాం. రైటింగ్ సిఎస్ఎస్ అండ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్, ఒక ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ అలా కోడ్ రాసి అండ్ దాన్ని మనం ఈ క్లాస్ నేమ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి మనం స్టైల్ చేస్తాం అనమాట. అది ఒక అప్రోచ్. ఎంతవరకు అలా చేస్తాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే సిఎస్ఎస్ ఇన్ జేఎస్ చేద్దాం. సిఎస్ఎస్ ఇన్ జేఎస్ అనేది ఒక స్టైలింగ్ టెక్నిక్ అనమాట. అక్కడ ఏంటంటే జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి రియాక్ట్ కాంపోనెంట్స్ని స్టైల్ చేస్తాం. ఇట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ యూజింగ్ ద బిలో థర్డ్ పార్టీ ప్యాకేజ్. ఈ సిఎస్ఎస్ ఇన్ జేఎస్ వాడాలంటే మనం ఈ ప్యాకేజెస్ ఏవి యూజ్ చేయనా మనం స్టైల్ చేయొచ్చు. ఐదర్ వీ కెన్ యూజ్ స్టైల్ కాంపోనెంట్స్ అనేది యూజ్ చేయొచ్చు, ఎమోషన్ యూజ్ చేయొచ్చు, ఇంకా రేడియం, ఇంకా చాలా ఉన్నాయి థర్డ్ పార్టీ ప్యాకేజెస్. బట్ విల్ సీ లైక్ స్టైల్ కాంపోనెంట్స్ అన్నీ చూస్తాం అనమాట. ఈ స్టైల్ కాంపోనెంట్స్ అంటే ఏంటంటే స్టైల్ కాంపోనెంట్స్ వన్ ఆఫ్ ద వే టు యూజ్ సిఎస్ఎస్ మోడర్న్. ఈ సిఎస్ఎస్ మోడర్న్ జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి కాంపోనెంట్స్ ఆర్ యూజ్ టు రీయూజ్ కోడ్. సిమిలర్లీ స్టైల్ కాంపోనెంట్స్ ఆర్, అసలు కాంపోనెంట్ ఏంటి? ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ని రీయూజ్ చేయొచ్చు. ఈ స్టైల్ కాంపోనెంట్స్ కూడా సేమ్ అంటే అనమాట. ఒక స్టైల్ ఉంటుంది, స్టైల్ రీయూజ్ చేసుకోవచ్చు. దట్స్ కాన్సెప్ట్. ఇది చేయాలంటే npm ఇన్స్టాల్ స్టైల్ కాంపోనెంట్స్ అని చెప్పి థర్డ్ పార్టీ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసి దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకొని మనం పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు స్టైల్ కాంపోనెంట్ రాయడం ఎలా అంటే మన కాంపోనెంట్లోనే వీ విల్ రైట్ అనమాట. మనం ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. కొత్త ఫైల్ స్టైల్ కాంపోనెంట్స్ డాట్ జేఎస్ఎక్స్ సంథింగ్ ఏదో అలాగా క్రియేట్ చేసి ఒక్కసారి ఎక్స్టెన్షన్ పేరు నాకు గుర్తులేదు. మనం కొత్త ఫైల్ క్రియేట్ చేస్తాం. కొత్త ఫైల్ పేరు ఏంటి అంటే స్టైల్డ్ కాంపోనెంట్స్ డాట్ జేఎస్ అనమాట. ఓకే, స్టైల్ కాంపోనెంట్ డాట్ జేఎస్ అని చెప్పి క్రియేట్ చేసి ఒక్కసారి స్టైల్ కాంపోనెంట్స్ డాక్స్. ఓకే, సో ఇప్పుడు అందులో ప్రాపర్టీస్ ఎలా రాస్తామంటే ఇలా అనమాట. ఒక ప్రాపర్టీ నేమ్ ఇది, ఒక వేరియబుల్ నేమ్, ఇందులో స్టైల్ డాట్ ట్యాగ్ నేమ్ అంటే h1 పారాగ్రాఫ్ ఆఫ్ బటన్ అలా ఇచ్చేసి ఇందులో ప్రాపర్టీస్ రాస్తాం. కలర్ ఈజ్ ఈక్వల్ టు దిస్, ఫాంట్ సైజ్ ఈక్వల్ టు దిస్, దట్ అలాగా విత్ ద టెంపరేచర్స్ వి డిఫైన్ ద స్టైల్స్. ఓకే, సో స్టైల్ కాంపోనెంట్స్ నేమ్ షుడ్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్. స్టైల్ కాంపోనెంట్ నేమ్ కూడా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు దీన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇన్ జనరల్ స్టైల్ కాంపోనెంట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్సైడ్ స్టైల్ కాంపోనెంట్స్ డాట్ జేఎస్ ఫైల్. స్టైల్ కాంపోనెంట్స్ డాట్ జేఎస్ ఫైల్లో ఇదంతా పెడతాం యాజ్ వి సెడ్. సో అందులో ఇంపోర్ట్ స్టైల్డ్ ఫ్రమ్ స్టైల్డ్ కాంపోనెంట్స్ అలాగా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, అలాగే ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసి అలా రాసేస్తాం ఈ ప్రాపర్టీస్ అంతా. స్టైల్డ్ ఈజ్ ఇంటర్నల్ యూటిలిటీ మెథడ్ ద ట్రాన్స్ఫర్ స్టైలింగ్ ఫ్రమ్ జావా స్క్రిప్ట్. యాక్చువల్లీ దాని సోల్ అవసరం లేదు మనకి. సో యూ కెన్ రీడ్ డాక్యుమెంటేషన్ ఎలా రాయొచ్చు ఏంటని. ఇప్పుడు ఐల్ షో యూ ఎలా రాయాలి చూపిస్తాను. స్టైల్ కాంపోనెంట్ ఇది యాక్సెస్ చేయడం కాదు, ఇప్పుడు ఇది రాయడం. ట్యాగ్ నేమ్ రాసి వాల్యూ ప్రాప్స్గా ఇస్తాం. దాన్ని యూజ్ చేసుకోవడం అనమాట. ఇంపోర్ట్ చేసుకొని ఇది స్టైల్ కాంపోనెంట్ కదా, ఈ స్టైల్ కాంపోనెంట్ ఇలాగా దీన్ని కలర్స్ ఇస్తాం. టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్, కలర్లు ఇచ్చుకొని ఆ ప్రాపర్టీస్ ఇక్కడ యాక్సెస్ చేసుకొని వాడుకుంటాం. ఓకే, సో యూ కెన్ రీడ్ లైక్ డాక్యుమెంటేషన్ కావాలంటే. రిమైనింగ్ అంతా సో మెయిన్ ఇంకా అదనమాట. యూ కెన్ రీడ్. థ్యాంక్ యూ.